మిత్రులాడుతున్నారు. శృంగారం రోజుకి ఎన్ని సార్లు చేయాలి? తర్వాత వారానికి ఎన్ని సార్లు చేయాలి? సంవత్సరానికి ఎన్ని సార్లు చేయాలి? నేనెప్పుడూ చెప్పినట్టే శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. ఈ రన్నింగ్ గూడా 200 మీటర్స్ రన్ లాంటిది. మారథాన్ రన్ గాదు. సో, అబ్బాయికి, అమ్మాయికి ఓపిక ఉంటే రోజుకు ఎన్ని సార్లైనా చేయొచ్చు. 10 సార్లు చేయొచ్చు. 15 సార్లైనా చేయొచ్చు. ఓపిక లేనప్పుడు ఒక్కసారితోటే చాలామంది తృప్తి పడతారు. కొద్దిమంది ఎప్పుడో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అమావాస్యకోసారి, పుణ్యంకోసారి చేసేవాళ్ళు గూడా ఉంటారు. బట్ ఐడియల్ థింగ్ ఈజ్ వారానికి కనీసం 2 సార్లు శృంగారంలో పాల్గొనడం మంచిది. ఈ ఎక్కువ సార్లు పాల్గొనాలని చాలామంది టాబ్లెట్స్ ఎక్కువేసుకోవడం. ఒక పేషెంట్ నా దగ్గరికొచ్చాడు. సుహాగ్రా 100 ఎంజీ టాబ్లెట్స్ సార్ 10 యేసుకుంటాను అని. అలా వాడికి 50 మిల్లీగ్రామ్స్ వేసుకున్నప్పుడు బానే ఉండింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ 100 ఎంజీ చేశాడు. దీన్ని టెకిఫిలాక్సిస్ అంటారు. విస్కీ తాగకుండా ఫస్ట్ టైమ్ తాగినప్పుడు వాడు చెంచాడు తాగినా వాడికి ఒక ఉత్సాహం ఉంటుంది. రోజు రెగ్యులర్‌గా విస్కీ తాగుతుంటే ఏమైతుందంటే ఎక్కువ తాగాల్సి వస్తుంది. అలాగే ఇతను 100 ఎంజీ 10 టాబ్లెట్స్ అంటే 1000 ఎంజీ వేసుకొని కానీ సెక్స్ చేయట్లేదు. తర్వాత 1000 ఎంజీ వేసుకున్నా ఇప్పుడు పని చేయట్లేదు అని నా దగ్గరికొచ్చాడు. శృంగారంలో ఎక్కువ పాల్గొనాలి అన్న ఉద్దేశ్యంతో ఎక్కువ మందులు వాడుకోవద్దు. ప్రతి మందుకు ఒక మాక్సిమం డోసు, మినిమల్ ఎఫెక్టివ్ డోస్ అని 2 డోసెస్ ఉంటాయి. సో, ఆ డోస్‌ని పట్టుకొనే చేసుకోవాల్సింది. ఎన్ని సార్లు చేసినా తప్పులేదు. టాబ్లెట్ యేసుకొని చేసినా తప్పులేదు. ఇంప్లాంట్ సర్జరీ చేసుకొని చేసినా తప్పులేదు. కనుక వాళ్ళ అవసరాన్ని పట్టుకొని వాళ్ళు అలా చేసుకోవాలి. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిదని చెప్పాను గనుక, ఏ వ్యక్తి అయినా ఎన్ని సార్లు రన్ చేయగలడు. అమ్మాయి అయితే డాన్స్ ఎన్ని నిమిషాలు చేయగలదు. రోజుకి ఎన్ని సార్లు అట్లాంటి డాన్సులు చేయగలదు. వాళ్ళ ఫిజికల్ స్టామినా బట్టి అది డిసైడ్ అయితుంది. ఇప్పుడు 130 కిలోలు ఉన్న వ్యక్తి రాత్రంతా కూర్చొని 10 సార్లు చేయాలంటే అతను చేయలేడు. అదే 60 కిలోలు, 55 కిలోలో ఉన్న వ్యక్తి 10 సార్లు కూడా చేయొచ్చు. కనుక అందరికీ ఒక రూల్ అంటూ ఏమి లేదు. ఎవరికి ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేయొచ్చు. ఎన్ని సార్లైనా చేయొచ్చు. అసలు చేయకుండా కూడా ఉండొచ్చు. మెడికల్లీ అడ్వైజబుల్ ఈజ్ కనీసం వారానికి 2 సార్లు చేయండి. ఈ శృంగారంలో ఏ భంగిమ మంచిది అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో డాగీ పొజిషన్ గురించి చాలా గొప్పగా చెప్తారు. డాగీ పొజిషన్ మంచిదే. కానీ అందరూ డాగీ పొజిషన్ చేయలేరు. ఒక్కోసారి వాళ్ళ లేడీ పార్ట్నర్ గనుక హిప్స్ చాలా ఎక్కువ ఎత్తుగా ఉన్నాయనుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మగవాళ్ళకి చాలా మందికి 9, 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండదు పొడవు. అరౌండ్ 4 ఇంచెస్ అనుకోండి. అది అందకపోవచ్చు. ఆ హిప్పే దాన్ని ఆపేస్తుండొచ్చు. ఇంకా దానికోసమని కష్టపడి ఇబ్బందులు పడకండి. ఒకవేళ పర్టిక్యులర్ పొజిషన్ కావాలనుకుంటే దానికన్నా ముందు రిహార్సల్స్ ఉంటాయి. దానికన్నా ముందు ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. జిమ్‌కెళ్ళాల్సి ఉంటుంది. అలా తీసుకొని ఓ 1 ఆర్ 2 మంత్స్ ప్రయత్నం చేసిన తర్వాత మీ పర్టిక్యులర్ పొజిషన్‌కు మీరు అచీవ్ చేసుకోవచ్చు. చేసుకోలేకపోవచ్చు కూడా. ఒకవేళ చేసుకోలేకపోయినంత మాత్రాన దానికి నిరుత్సాహపడకండి. ఏ భంగిమలు చేసినా తృప్తి ఉంటే సరిపోతది. నేను అడ్వైజ్ చేసేదేంటంటే ఫీమేల్ టాప్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే యూజువల్‌గా అమ్మాయిలు కొంచెం బరువు తక్కువుంటారు. వాళ్ళ మీద హెవీ బరువు ఉన్నటువంటి మేల్ పర్సన్ పడుకున్నప్పుడు వాళ్ళకి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటారు. కనుక మోస్ట్ ఐడియల్ థింగ్ ఈస్ ఫీమేల్ టాపు. కేరళలో ఒక కల్చర్ ఉందట. అక్కడ వాళ్ళ బెడ్‌రూమ్‌లో ఒక తాడు వేలాడుతూ ఉంటుంది బెడ్ పైన. అమ్మాయిలు ఆ తాడు సాయంతో 2 చేతులతో పట్టుకొని థర్స్ట్ ఇస్తారట. అబ్బాయేమో పడుకొని ఉంటాడు. సో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కల్చర్ ఉండొచ్చు. అన్ని పోర్షన్స్ మంచివే. అన్ని పద్ధతులు మంచివే. మీకున్న కంఫర్ట్ జోను, మీకున్నటువంటి శరీర సౌష్ఠవము, మీకున్న స్టామినా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఎన్ని సార్లైనా చేయొచ్చు. అసలే చేయకుండా ఉంటే ఏంటి చాలా బలం ఉంటుందని ఒక మూర్ఖత్వపు ఆలోచనలు కొద్దిమందికి ఉంటూ ఉండేవి ఇదివరకు. వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే సెమెన్ గనక పోతే శరీరంలో బలం వెళ్ళిపోతుంది అని. ఇది సైంటిఫిక్ డిస్కషన్ కాదు. సైంటిఫికల్‌గా ఏమి తేడా ఉండదు. మీకు ముక్కు చీమిడి పోతే ఎంత నష్టం జరుగుతుందో సెమెన్ బయటకొచ్చినా అంతే నష్టం జరుగుతుంది. అయితే సెమెన్ అనేది ముక్కు చీమిడి వచ్చినంత ఈజీగా రాదు గనక అతను కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. శ్రమ పడ్డప్పుడు అలసిపోతాడే గానీ వీక్‌నెస్ రాదు. ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా శృంగారంలో పాల్గొంటారో వాళ్ళు ఓ 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. కేవలం బతకడమే గాకుండా వాళ్ళు వెజిటేటివ్ లైఫ్ లీడ్ గాకుండా హాయిగా తిరుగుతూ పని చేస్తూ చనిపోతారు. కనుక ఫ్రీక్వెంట్‌గా శృంగారంలో పాల్గొనండి. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు పాల్గొనండి. ఒకవేళ పాల్గొనలేకపోతే నిరుత్సాహపడకండి. దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కలుసుకోండి. నాకు ఫోన్ చేసి సార్ ఆ టాబ్లెట్ చెప్పండి అని అడగకండి. ఈ టాబ్లెట్స్ ఒక్కొక్కసారి డేంజరస్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల మీ హార్ట్ మీద గానీ, కిడ్నీల మీద గానీ డ్యామేజ్ కావచ్చు. కనుక మీరు వేసుకునే టాబ్లెట్లు, మీకున్న సైజు, మీ శరీరం ఎత్తు, మీ శరీరం బరువు, మీకున్న ప్రాబ్లము అన్నీ గూడా ఆలోచించి డాక్టర్ గారు రాస్తారు. చాక్లెట్ లాగా కొనుక్కొని వేసుకునే డ్రగ్ గాదు. దీన్ని షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ అంటారు. కనుక డాక్టర్‌ని సంప్రదించకుండా ఏ టాబ్లెట్ వేసుకోవద్దు. టాబ్లెట్లు వేసుకోండి. టాబ్లెట్స్ భరించలేకపోతే ఆపరేషన్ చేసుకోండి. మొత్తానికి సుఖంగా ఉండండి.